గైస్ మనకి ఇంకొక కన్స్ట్రెయింట్ ఉంది, 9th కన్స్ట్రెయింట్. అది ఏమి అంటే ఆటో ఇంక్రిమెంట్. ఓకేనా, ఆటో ఇంక్రిమెంట్. గైస్ పేరులోనే ఉంది గైస్, ఆటో ఇంక్రిమెంట్ అంటే ఏంది? ఆటో అంటే మీనింగ్ ఆటోమేటిక్ అని. ఓకేనా, ఇంక్రిమెంట్ అంటే వాల్యూ ఇంక్రీజ్ బై 1, వాల్యూ ఇంక్రీజ్ బై 1. ఓకేనా, దీని గురించి మనం డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ టేబుల్. ఓకేనా, చాయ్ అని ఇస్తున్నా. దీంట్లో నేను కాలం ఏ ఇంట్ అని పెడుతున్నా, కాలం బి ఫ్లోట్ అని పెడుతున్నా. ఓకేనా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, ఆటో ఇంక్రిమెంట్ అనేది మనము ఇది కన్స్టెంట్ కదా, ఇది ఎక్కడ ఇవ్వాలి? కాలం నేమ్ పక్కన ఇవ్వాలి, అంటే డేటా టైప్ పక్కన. సో నేను ఇక్కడ స్పేస్ ఇచ్చి ఆటో ఇంక్రిమెంట్ అని పెడుతున్నా. ఓకేనా గైస్, ఇంతకుముందు పైన వరకు మనకి ఇలాగ 2 వర్డ్స్ ఉంటే మనము స్పేస్ ఇచ్చాము. అవునా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫారెన్ కీకి అయితే ఫారెన్ కీకి స్పేస్ ఇచ్చాము, ప్రైమరీ కీకి అయితే ప్రైమరీ కీకి స్పేస్ ఇచ్చాము, అండ్ దెన్ నాట్ నల్ అయితే నాట్కి నల్కి స్పేస్ ఇచ్చాము. అవునా కదా? బట్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్, ఆటో ఇంక్రిమెంట్కి మాత్రము స్పేస్ కాదు, అండర్ స్కోర్ ఇవ్వాలి. ఇది స్పెషల్ కేస్. ఒక కన్స్టెంట్ 2 వర్డ్స్ ఉంటే మనం స్పేస్ ఇస్తాం, కానీ ఆటో ఇంక్రిమెంట్కి మాత్రం మనము అండర్ స్కోర్ ఇస్తాం. సో ఇది పాయింట్ 1 గుర్తుపెట్టుకోండి. ఆటోకి ఆటో అండ్ ఇంక్రిమెంట్ మధ్య స్పేస్ కాదు, అండర్ స్కోర్ ఉండాలి. ఓకేనా, అండర్ స్కోర్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ గైస్, సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా. ఓకేనా, ఖచ్చితంగా మనం దీన్ని ఇలా రీఫ్రేమ్ చేస్తాను. మనము ఆటో ఇంక్రిమెంట్ కన్స్ట్రెయింట్ ఇస్తే కాలంకి ఖచ్చితంగా, ఓకేనా, ఖచ్చితంగా ప్రైమరీ కీ కూడా డిక్లేర్ చేయాలి. ఖచ్చితంగా ప్రైమరీ కీ కూడా డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు పాయింట్ 2 ఏమి? ఆటో ఇంక్రిమెంట్ అని ఇచ్చి, ఆటో ఇంక్రిమెంట్ ఇస్తే నేను ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా ప్రైమరీ కీ అని ఇవ్వాలి ఆ కాలంకి, లేకపోతే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఆటో ఇంక్రిమెంట్ అంటే ఆటోమేటిక్గా వాల్యూని ఇంక్రీజ్ చేయడం బై 1. ఓకేనా, అందులో ఫస్ట్ పాయింట్ ఏమి? ఆటోకి ఇంక్రిమెంట్కి స్పేస్ కాదు, మనకు ఉండాల్సింది అండర్ స్కోర్. సెకండ్ పాయింట్, మనం ఆటో ఇంక్రిమెంట్ అనే కన్స్ట్రెయింట్ ఇస్తే కాలంకి ఖచ్చితంగా ప్రైమరీ కీ అని కూడా మనం డిక్లేర్ చేయాలి ఇలాగా. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను ఈ టేబుల్ సెలెక్ట్ చేశాను, రన్ చేశాను, మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడి ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది, అంటే టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు బాగుందండి గైస్, అసలు ఏం చేస్తుంది ఈ ఆటో ఇంక్రిమెంట్ అనేది? ఏం చేస్తుంది అంటే, మనం నల్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, ఇన్సర్ట్ ఇంటూ చాయ్. ఇక్కడ నేను ఏ అని ఇస్తున్నా, అండ్ దెన్ ఇక్కడ వాల్యూ అని ఇస్తా. ఓకే, ఇక్కడ బి అని ఇస్తా, బి అని ఇచ్చి ఇక్కడ వాల్యూస్ అని ఇస్తాను. ఇక్కడ ఫ్లోట్ ఉంది కదా, 2.3 అని ఇస్తా. గైస్ జనరల్గా ఇలా ఇస్తే ఏం జరుగుతుంది? ఈ బి కాలంలోకి 2.3 పోతుంది. ఏ కాలం పరిస్థితి ఏమి? మనకి నల్ అని పడుతుంది. అవునా కదా? కానీ ఈ సిచ్యువేషన్లో గైస్ ఇక్కడ ఏమి ఇచ్చాను? నేను ఆటో ఇంక్రిమెంట్ అని ఇచ్చా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను ఏ వాల్యూ ఇవ్వకపోతే ఇది 1 అని పడుతుంది, అంటే ఆటో ఇంక్రిమెంట్ యొక్క డిఫాల్ట్ వాల్యూ 1. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆటో ఇంక్రిమెంట్ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ 1. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నాకు టేబుల్లో ఏమైనా డేటా ఉందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చాయ్. సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేశాను, రన్ చేశాను. ఇక్కడ చూడండి, మొత్తం నల్ అని ఉంది, అంతే, నాకు ఏం డేటా లేదు. ఓకేనా, సో అంటే నా దగ్గర డేటా ఏమీ లేదు. అప్పుడు నేను ఏకి నల్ వాల్యూ ఇస్తుంటే నాకు ఏం పడుతుంది? అక్కడ ఏ కాలంలో 1 అని పడుతుంది. ఎందుకు 1 అని పడుతుంది అంటే, ఆటో ఇంక్రిమెంట్కి డిఫాల్ట్ వాల్యూ 1. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేసా, డేటా ఇన్సర్ట్ అయింది. డేటాను చూద్దాం. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, నాకు 2.3 అని పడింది. నేను ఇక్కడ 2.3 ఇచ్చా, బట్ ఇక్కడ నేను 1కి ఏమైనా వాల్యూ ఇచ్చానా? ఇవ్వలే. జనరల్గా అయితే నల్ పడుతుంది, కానీ ఇక్కడ 1 అని పడింది, ఎందుకంటే ఇది డిఫాల్ట్ వాల్యూ. గైస్ ఇప్పుడు నేను మళ్ళీ ఈ లైన్ని కాపీ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ 3.3 అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది? కామన్ సెన్స్ వాడండి. బిలో 3.3 వెళ్తుంది, ఏలో ఏం వెళ్తుంది? 1 వెళ్తుందా? నో. ఇక్కడ కాన్సెప్ట్ ఏమి? ఆటో ఇంక్రిమెంట్ కాన్సెప్ట్, వాల్యూ అనేది 1 ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఎక్కడైతే నల్ ఇన్సర్ట్ చేస్తున్నామో దాని ముందురోకి వెళ్ళి అక్కడ ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూనికి 1 యాడ్ చేసి అది ఇన్సర్ట్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏముంది? 1 ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఇన్సర్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది? కాలం ఏలో 2 అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి. సో ఇన్సర్ట్ చేశాను, డేటాను చూద్దాము. ఇక్కడ చూడండి వచ్చింది 2 అని. సో 2 అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ అకార్డింగ్ టు ద ఆటో ఇంక్రిమెంట్ కాన్సెప్ట్
ఈ ముందు రోకి వెళ్ళి ఇక్కడ ఏం వాల్యూ అవుతుందో దానికి +1 చేసి అంటే రిజల్ట్ వస్తుంది కదా, అడిషన్ చేశాక ఆ వాల్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఈ కింద ఇలా ఇస్తా 4.3 అని, అప్పుడు నా కాలం ఏలో ఏమొస్తుంది 3 అని వస్తుంది. ఎందుకు ముందు రోకి పోయి ఇక్కడ ఏం వాల్యూ ఉందో దానికి +1 చేస్తుంది. ఇక్కడ 2 ఉంది కదా, 2 + 1 3 అవుతుంది. సో 4.3 అని వస్తుంది. చూడండి ఇది ఎగ్జిక్యూట్ చేసా, ఇది రన్ చేస్తున్నా, వచ్చిందా ఇక్కడ 3 వచ్చింది, 4.3 వచ్చింది. ఇలాగా మనకి ఆటో ఇంక్రిమెంట్ అనేది వర్క్ అవుతుంది గైస్. ఓకేనా. ఇంకో చిన్న ఎక్స్టెన్షన్ ఈసారి అబ్జర్వ్ చేయండి, నేను ఇలా ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు ఏ వాల్యూ కూడా ఇస్తున్నా, A, B అని పెడుతున్నా, ఏకి నేను 80 అని ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది గైస్, ఇప్పుడు ఆటో ఇంక్రిమెంట్ వాల్యూ ఏమైనా ఇన్సర్ట్ అవుతుందా? నో. ఆటో ఇంక్రిమెంట్ ఎప్పుడు పని చేస్తుంది అంటే ఓన్లీ మనము నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తేనే పని చేస్తుంది. కానీ ఇక్కడ నేను ఏకి ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చా కదా, అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 83.3 అని పడుతుంది. అబ్జర్వ్ చేయండి, వెయిట్ ఒకటేసారి సెలెక్ట్ కూడా రన్ చేసేస్తా. ఈ 2 లైన్స్ సెలెక్ట్ చేశాను, రన్ చేశాను. ఇక్కడ చూడండి వచ్చిందా 80 వచ్చింది, 3.3 వచ్చింది. అవునా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 6.3 పెడతా. ఇక్కడ మళ్ళీ నేను ఏ వాల్యూలోకి నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అవునా కాదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గాస్, ఇంపార్టెంట్ పాయింట్ రాబోతోంది. ఇప్పుడు ఏమొచ్చింది గాస్, ఇక్కడ 81 వచ్చింది. అంటే ఏం జరిగింది, దీని ముందు రోకి వెళ్ళి 18 తీసుకొని +1 చేసింది. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ మనకి లాస్ట్ వచ్చిన వాల్యూ 3 కదా ఆటో ఇంక్రిమెంట్ ద్వారా, సో 3 + 1 4 వస్తుందేమో అనుకుంటారు. అది తప్పు. నేను ఇంతకుముందు చెప్పాను, అందుకే మనం ఎక్కడైతే నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దాని ముందు రో, దాని ఇమ్మీడియట్ రోకి మాత్రమే వెళ్ళి అక్కడ ఏం నెంబర్ ఉంటే ఆ నెంబర్కి +1 చేసి వచ్చిన రిజల్ట్ని ఇక్కడ యాడ్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు గైస్ నేను ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ 7.3 అని ఇచ్చా. అప్పుడేమొస్తుంది, ఇంతకుముందు మనకి 81 ఉంది, అంటే 81 + 1 82 అయ్యి మనకి 82 ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ 2 లైన్స్ ఒకటేసారి రన్ చేస్తాను, వచ్చిందా మనకు 82 7.3. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్టార్టింగే మనం నల్ వాల్యూ ఇచ్చేస్తే అప్పుడే అది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనకి మధ్యలో ఏవైనా వాల్యూస్ ఉంటే ఆ ముందు వాల్యూకి +1 యాడ్ అయ్యి మనకి అవుట్పుట్లో అది పడుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఈ ఆటో ఇంక్రిమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందని. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ గైస్, ఒక లాస్ట్ చిన్న కాన్సెప్ట్ ఏమి అంటే, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అని చెప్పా కదా, డిఫాల్ట్ వాల్యూ 1. ఇది ఎవరు డిక్లేర్ చేశారు అంటే MySQL ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు డిసైడ్ చేశారు. బట్ అలా కాకుండా యాజ్ ఎ యూజర్గా, ఓకేనా, నేను ఒక యూజర్ డిఫైన్ వాల్యూ పెట్టాలి. యూజర్ డిఫైన్ వాల్యూ ఫర్ ఆటో ఇంక్రిమెంట్ అంటే ఇక్కడ 1 బదులు నేను నా ఇష్టం నేను ఒక 10 పెట్టాలనుకుంటున్నా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం జరిగింది, నల్ అని పెట్టింటే మనము నల్ అని ఇన్సర్ట్ చేస్తా అంటే ఏమి వాల్యూస్ లేనప్పుడు 1 అని పడింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూజర్ డిఫైన్ వాల్యూ 10 అని పెట్టుకోవాలనుకుంటున్నా, అప్పుడు నాకు ఏం పడుతుంది, ఇక్కడ 10 అని పడుతుంది. సో బాగా వినండి గైస్, మనము ఆటో లైక్ డిఫాల్ట్ వాల్యూ ఏం చెప్పాను ఆటో ఇంక్రిమెంట్కి 1 అని చెప్పా. అంటే ఈ టేబుల్లో అంటే ఈ కాలంలో ఏమి రోస్ లేకపోతే ఫస్ట్ 1 అని పడుతుంది. ఓకేనా. అలా కాకుండా యూజర్ అనేవాడు డిసైడ్ చేయొచ్చు ఇక్కడ, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన డిఫాల్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అని పెట్టాను అనుకో, ఇప్పుడు నాకు వాల్యూస్ ఏం లేవు అనుకుందాం కాలంలో, అప్పుడు ఏం పడుతుంది, నాకు 10 అని పడుతుంది స్టార్టింగ్. ఇక్కడ ఎలాగైతే మనకు స్టార్టింగ్ 1 అని పడిందో అలాగే ఇక్కడ 10 అని పడుతుంది. ఓకేనా. సో అది ఎలా చేస్తామంటే గైస్ ఇలా రాయాలి, ఆల్టర్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఈ టేబుల్లో వాల్యూస్ ఉన్నాయి కదా, నేను ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసుకుంటాను. సో అప్పుడే నేను మీకు ఈ అవుట్పుట్ చూపించగలను. సో నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే చైర్ అని పెడతా, చాయ్ బదులు చైర్ అని పెడుతున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఇవ్వాలి, చైర్ అని ఇచ్చి ఆటో ఇంక్రిమెంట్ _ఇంక్రిమెంట్ = 10 అని పెడుతున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈ టేబుల్ని రన్ చేస్తున్నా, టేబుల్ క్రియేట్ అయింది, ఈ టేబుల్ని ఆల్టర్ కూడా చేస్తున్నా. సో ఇప్పుడు దీనికి డిఫాల్ట్ వాల్యూ ఏమైంది, 10 అని పడింది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చి ఉంటుంది చూడండి. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది అంటే డిఫాల్ట్ వాల్యూ చేంజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ లైన్ రన్ చేసింటే ఏమైంది గైస్, చాయ్ టేబుల్లో బీలోకేమో 2.3 పోయింది, కానీ ఏలోకేమో 1 పోయింది, ఎందుకంటే నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఒకసారి టేబుల్ యొక్క డేటా చూద్దాము. సో సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి టేబుల్ ఏమున్నాయి, డేటా నల్ అని ఉంది. అవునా. ఇంతకుముందు అలా ఉన్నప్పుడు నేను ఈ లైన్ రన్ చేసింటే 1 వెళ్ళింది, ఎందుకంటే అది డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు నేను డిఫాల్ట్ వాల్యూ ఏం చేంజ్ చేసా, 10 చేంజ్ చేసా. ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్లో ఏమొస్తుందో. సో నేను ఇన్సర్ట్ చేసా, డేటా ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు డేటాను చూద్దాం. ఓకేనా. సారీ గైస్, ఇక్కడ చైర్ నేను ఇక్కడ చాయ్లోకి ఇన్సర్ట్ చేసాను ఇంతకుముందు. సో ఇప్పుడు చూడండి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు దీని డేటా చూస్తున్నా. ఇక్కడ చూడండి నాకు 10 వచ్చిందా, హైలైట్ చేశాను, ఇక్కడ 10 వచ్చింది.
కానీ డిఫాల్ట్ వాల్యూ ఏం చెప్పాను నేను 1 అని చెప్పాను. ఎందుకు 10 వచ్చింది, నేను ఇక్కడ చేంజ్ చేశాను, దాన్ని ఇక్కడ ఆల్టర్ చేశాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఆటో ఇంక్రిమెంట్కి మనం డిఫాల్ట్ వాల్యూ కూడా చేంజ్ చేయొచ్చు ఈ లైన్ వాడి. ఆల్టర్ టేబుల్ నేమ్ ఇచ్చి auto_increment 1 ఈక్వల్స్ టు మనం ఏం వాల్యూ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ వాల్యూ పెట్టాలా, అంతే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎంటీ వాల్యూ ఇస్తే ఏమవుతుంది గైస్, దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేశా. ఇక్కడ చూడండి నాకు 1 వచ్చింది, ఎందుకంటే ముందర వాల్యూ 10 ఉంది కాబట్టి +1 యాడ్ అయ్యి 11 వచ్చింది. అంతే గైస్. ఆటో ఇంక్రిమెంట్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇవి ఈ 4 పాయింట్స్. ఆటోకి ఇంక్రిమెంట్కి మధ్య స్పేస్ కాదు, అండర్స్కోర్ ఉండాలి. సెకండ్, మనం ఆటో ఇంక్రిమెంట్ అని ఇస్తున్నామంటే ఖచ్చితంగా ప్రైమరీ కీ అని ఇవ్వాలి. ఆటో ఇంక్రిమెంట్ డిఫాల్ట్ వాల్యూ ఏది 1, బట్ మనం ఆటో ఇంక్రిమెంట్కి డిఫాల్ట్ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇలాగా ఆల్టర్ టేబుల్ నేమ్ ఇచ్చి ఈ సింటాక్స్ వాడితే మనకి డిఫాల్ట్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా, అంతే గైస్.